యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సినిమా ఫీల్డ్కి వస్తున్నాము, కాన్స్టెంట్ జాబ్, కాన్స్టెంట్ మంత్లీ ఇంత ఫిక్స్డ్ శాలరీ వచ్చే జాబ్ వదిలేస్తున్నాము. ఇమీడియట్గానే ఆ జాబ్ రిపీట్ చేసి ఇంకో జాబ్ వచ్చినంత ఈజీ కాదు కదా ఇక్కడికి వస్తే ఆపర్చునిటీస్ రావడం. బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇమీడియట్గా రాగానే నా కోసం ఆపర్చునిటీస్ ఉండవు, వెయిట్ చేయవు, నో బడీ గివ్స్ మీ. సో నేను ఆ మెంటాలిటీతో ఉన్నా కాబట్టి ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్. పుష్ప తర్వాత లైఫ్ ఎలా ఉంది? ఒకసారి నీకు సక్సెస్ వచ్చిన తర్వాత ఇట్ టేక్స్ అట్లీస్ట్ ఒక 1 year 2 years టైం టు మళ్ళీ నీకు అంత స్ట్రాంగ్ ప్రామినెంట్ రోల్స్ రావాలి, ఫ్రీక్వెంట్గా రావడానికి. పుష్పని మీకు ఎలా నెరేట్ చేశారు? హౌ వాజ్ యువర్ ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిమ్? ఫస్ట్ డైలాగ్ ఎంత వచ్చి రాజు బాగా చేసినావు, మనం చేస్తున్నాం ఈ సినిమా. మీరేమో తెలంగాణ, పుష్ప స్లాంగ్ ఏమో మొత్తం చిత్తూరు స్లాంగ్. ప్రిపరేషన్ ఎన్ని రోజులు పట్టింది? చిత్తూరు స్లాంగ్ అడిగారు. ఇఫ్ యు నో చిత్తూరు స్లాంగ్ యూ కెన్ డూ ఇన్ చిత్తూరు స్లాంగ్. ఇఫ్ నాట్ ఎవరినో కొత్తని తీసుకొచ్చి సడన్గా నేను అంత పెద్ద సెట్లోకి తీసుకెళ్ళి ఇఫ్ యూ కాంట్ పర్ఫార్మ్ వెల్ అండ్ ఇఫ్ యూ డోంట్ డూ అట్లీస్ట్ నీకు బేసిక్ సెట్ బిహేవియర్ కూడా తెలియకుండా తీసుకెళ్తే 6 సార్లు కదా 60 సార్లు చేసినా కానీ నష్టం లేదు. పుష్ప పాడని పాట ఫస్ట్ పార్ట్లో మీరు చచ్చిపోతారు అని చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? పార్ట్ 1లో అంత పెద్ద క్యారెక్టర్ రావడమే ఎక్కువ, ఇంకా నేను పార్ట్ 2లో కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది అత్యాశ అవుతుంది. సుకుమార్ గారికి వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది? ఆయన గురించి మనమే చెప్తాం మాస్టర్. మీరే చెప్పాలి, మీరు యాక్ట్ చేశారు కాబట్టి. రోజు సెట్కి రాగానే పుష్ప 2 ఎలా ఉండబోతుంది, మీకు ఎనీ ఐడియా? ద హోల్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ అంటే దానికి ఉన్న బస్ తెలుసు. ఐఎమ్ దేర్ స్టిల్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ పుష్ప 2. యూ యాక్చువల్లీ రివీల్డ్ ఇట్. ఏదైనా పుష్పాల మా కోసం డైలాగ్ చెప్తారా? ఏంది బావా నట్టా వదిలేసి ఉండవా, చంపేయాల్సిందే. నువ్వేంద్రా ఆడ వెళ్ళిపోయిన అరగంటకు వచ్చి మాట్లాడుతున్నావు? అదే బావా కళ్ళ ముందు శవాన్ని చూసి కూడా వాడు అట్టా మాట్లాడుతూ ఉంటే షాక్లో ఉన్నా బావా. ఓకే, నెక్స్ట్ డైలాగ్ నేను చెప్పండి. మొత్తం సినిమాలో ఫేమస్ అయింది ఏంటి అంటే ఆ బ్లేడ్. అది మా కోసం చేస్తారా ఇప్పుడు ఫర్ మై వ్యూవర్స్? చాలా రోజులు అయింది. ఏదో చూయింగా వేసుకుంటట్టు వేసేసుకున్నాను నోట్లో. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ2 మీడియా. ఇవాళ నేను ముందుకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చేసాను. మొగలేసు అంజీ అంటే ఇప్పుడు పేర్లతో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి పుష్ప రిలీజ్ అయ్యి పేర్లతో గుర్తుపడతారో లేదో, బట్ పర్సన్ చూసిన వెంటనే మీరు ఖచ్చితంగా గుర్తుపడతారు. నమస్తే అండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. మిమ్మల్ని చూస్తేనే ఎక్కువ గుర్తుపడతారు పేరుతో కండి. యామ్ ఐ ట్రూ? యా, కరెక్ట్ కదా? ఇంకా పేరు అంతా స్ప్రెడ్ కాలేదు. మొగలేసు యా క్యారెక్టర్. యా గ్రేట్ టు హ్యావ్ యూ అండి. నేను యాక్చువల్లీ మీ గురించి ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూ అని ముందు వెతుకుతున్నప్పుడు ఐ హ్యావెంట్ సీన్ మోర్ ఇంటర్వ్యూస్ ఆఫ్ యూ. అంటే ఎక్కడ ఎక్కువ ఇంటర్వ్యూస్ లేవు, ఎందుకని? అంటే పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా దగ్గరికి వెళ్ళలేదు. ఓకే, ఇట్ టుక్ టైమ్ టు కాల్. ఆఫ్ కోర్స్ మీకు కూడా అట్లా కాదు. నేను యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరు తినున్నారు కదా, సత్యగారు 2 ఎకరాల్లో మీతో పాటు చేశారు జగదీష్ గారు వచ్చినప్పుడు నేను అడిగాను అనమాట మీ గురించి. ఆయన ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలి నేను అని. తర్వాత నాది కాంటాక్ట్ దొరకలేదో లేకపోతే నేను అడగలేదు, బట్ రీసెంట్గానే ఫేస్బుక్లో నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎక్కడో మీ కాంటాక్ట్ కనిపించింది అనమాట, మీ ఐడి కనిపించి దెన్ ఐ సెంట్ యూ రిక్వెస్ట్. నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను కదా. ఆ రోజు మీరు తన ఇంటర్వ్యూ ఓపెన్ చేస్తే అందులో కూడా నేను తను చెప్పినప్పుడు నేను రాసుకొని ఉన్నా బుక్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అని. టైం ఫైనలీ హ్యాస్ కమ్. సార్ ఓకే, మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఐ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ టు ఆస్క్ అబౌట్ యువర్ మీ యాక్టింగ్ గురించి, మీ ప్రొఫెషన్ గురించి మొత్తం అడగాలనేది. బట్ బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ మీ గురించి ఒక్కసారి ఆడియన్స్కి, మీరు ఎక్కడి నుండి? సో బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ. నల్గొండలో ఒక చిన్న ఊరు. సో యాజ్ యూజువల్గా అందరిలాగానే హైదరాబాద్కి చదువుకోవడానికి వచ్చిన. సో ఐ కంప్లీటెడ్ మై MBA. ఆఫ్టర్ దట్ అరౌండ్ 5 years ఐ వర్క్డ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ తర్వాత జాబ్ రిజైన్ చేసి ఇంకా కంప్లీట్లీ యాక్టర్గా 5 years సాఫ్ట్వేర్లో వర్క్ చేశారా? 5 years వర్క్ చేసిన తర్వాత క్విట్ చేయడం అంటే ఇంట్లో వాళ్ళ నుంచి బాగా ఉండేది. బట్ మై పేరెంట్స్ నెవర్ ఫోర్స్డ్ మీ టు డూ. అంటే ఎప్పుడూ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఐ టుక్ మై డెసిషన్స్ ఆల్వేస్. మరి ఏమనలేదా క్విట్ చేస్తున్నప్పుడు? ఎట్లా నెక్స్ట్ ప్రొఫెషన్ ఏంటి, గ్యారంటీ ఏంటి, కెరియర్ గ్యారంటీ ఏంటి అని అడగలేదా? బేసిక్గా వాళ్ళు
చిన్న పల్లెటూరు నుంచి దే డోంట్ నో ఆల్ దీస్. పని చేసుకుంటున్నాడా, వీడు హ్యాపీగా ఉంటున్నాడా, అంటే అంతవరకే ఆలోచించేవాళ్ళు. సో నాకెప్పుడు అలాంటి అమ్మ అప్పుడప్పుడు భయపడుతుండేది. సో బట్ నౌ షీ ఈజ్ హ్యాపీ. సినిమా ఫీల్డ్కి వస్తున్నాము, కాన్స్టెంట్ జాబ్, కాన్స్టెంట్ మంత్లీ ఇంత ఫిక్స్డ్ శాలరీ వచ్చే జాబ్ వదిలేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మన కళ్ళ మీద నమ్మకంతోనే వచ్చేస్తాము. తర్వాత ఇక్కడికి వచ్చాక పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు కదా. ఇమీడియట్గానే ఆ జాబ్ క్విట్ చేసి ఇంకో జాబ్ వచ్చినంత ఈజీ కాదు కదా ఇక్కడికి వస్తే ఆపర్చునిటీస్ రావడం. బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? సో దిస్ ఐ నో వెరీ వెల్. ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ mentally before coming to this, before quitting job also. I know I have to struggle here, how to face a lot of insults and everything. I know that. So immediately రాగానే నా కోసం ఆపర్చునిటీస్ ఉండవు, వెయిట్ చేయవు, నో బడీ గివ్స్ మీ. సో నేను ఆ మెంటాలిటీ తోటి ఉన్నా కాబట్టి ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఆల్సో ఐ కెన్ టేక్ ఇట్ ఈజీ. బట్ ఇంటికి కూడా పంపించాలి కదా. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? బ్రదర్, సిస్టర్. ఓకే, మీరు లాస్టా? మిడిల్. ఓకే. సో ఇంటికి పంపించాలని ఏం లేదు. దే విల్ సర్వైవ్ దేర్ లైఫ్స్, దే డోంట్ డిపెండ్ ఆన్ మీ. సో ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్, నాట్ ఎ ప్రాబ్లం. యా. ఓకే, క్విట్ చేసి వచ్చేసారు. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చింది క్విట్ చేసిన తర్వాత? క్విట్ చేయడానికి ముందు నుంచే ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ అవంతి సినిమా. సో దోస్ పీపుల్ ఆర్ వెరీ క్లోజ్ టు మీ. అవంతి సినిమాస్ అంటే క్యాంప్సిసి అండ్ రోహిత్ పెన్మత్. సో వాళ్ళ దగ్గర వాళ్ళు తీసే ఇండిపెండెంట్ సిరీస్లు కానీ సినిమాల్లో కానీ చేసేది, నిరుద్యోగ నటులు అని, స్టోరీ డిస్కషన్లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్. ఓకే. సో అక్కడి నుంచి అన్వేష్, జగదీష్, వి బికమ్ ఫ్రెండ్స్. సో అన్వేష్ ఆ తర్వాత కొత్త పోరడు సబ్జెక్ట్ అనుకోవటము, డైరెక్ట్ చేస్తాను. అండ్ దట్ లక్కీగా ఆహాకి వెళ్ళింది. సో యా, కొత్త పోరడు ఈజ్ మై ఫస్ట్ బిగ్గెస్ట్ థింగ్. ఓకే. ఒక అంటే రైట్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి కొంచెం గుర్తింపు తీసుకొచ్చింది. యా, ఆఫ్ కోర్స్ దట్ లెడ్ టు పుష్ప 2. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ మీ ఫ్రెండ్ నుండే వచ్చింది? యా, ఆఫ్ కోర్స్. అన్వేష్ నుండి. యా. అన్వేష్, జగదీష్, మీరు అంటే ఒక రెవల్యూషన్లా వచ్చారు ఫిలిం ఇండస్ట్రీలో. అప్పుడు దాకా ఫిలిం ఫార్మాట్ అనేది ఒకలా ఉండేది. మీరు వచ్చిన ప్రాజెక్ట్స్, స్టోరీ డిస్కషన్ కానీ, నిరుద్యోగ నటులు కానీ, కొత్త పోరడు కానీ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అంటే ఎక్కడ సాఫ్ట్ కోటెడ్గా అలా ఎక్కడ లేదు, హార్డ్ హిట్టింగ్. ఇది జరుగుతుంది బయట, మేము చెప్పాలనుకున్నది ఇది డైరెక్ట్ ఇదే చెప్తాం అన్నట్టు. అంటే వర్ యూ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ దట్, ఆ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్కి? నో యాక్చువల్లీ, బట్ కొత్త పొరుడు ఈజ్ కంప్లీట్లీ అన్వేష్ ఐడియా. హీ వాంట్స్ టు సెల్ సమ్ రూరల్ స్టోరీని ఒకటి చెప్పాలి అనుకున్నాడు. సో దానికి కొంచెం కమర్షియల్గా చేసి హీ ప్రెజెంటెడ్ ఇట్. సో దట్ బేసిక్గా అట్లాంటి అథెంటిసిటీ, తెలంగాణ పీపుల్ హౌ దే బిహేవ్, హౌ దే టాక్. సో దట్ ఈస్ కొంచెం రాగా చూపించాలనుకున్నాడు యాజ్ ఇట్ ఈస్గా. సో యా, దట్ వర్క్డ్ వెల్. బట్ ఆహాలో అప్పటిదాకా ఐ డోంట్ థింక్ సో అంత కంటెంట్ వచ్చిందా అని, అలాంటి కంటెంట్ వచ్చిందంటే లేదు. కొత్త పొరడు వాజ్ ఫస్ట్. దట్ వాజ్ ద ఫస్ట్ యాక్చువల్. ఆహాలో ఫస్ట్ రిలీజ్ అయిన 4 సిరీస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద. సో యా, అక్కడ రిలీజ్ అయింది కాబట్టే కొంచెం చాలామందికి రీచ్ అయింది. బట్ ఆహాలో అలాంటి కంటెంట్ వస్తుంది అని అప్పటిదాకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఇప్పుడు వచ్చేసింది, ఇప్పుడు చాలా కంటెంట్ వచ్చేసింది. దట్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఫస్ట్ రిలీజ్ అవుతున్నాయి ఆహాలో. ఇది కొంచెం బోల్డ్ అనిపించవచ్చు, మేబీ కస్ వర్డ్స్ ఉంటాయి కొన్ని, ఆఫ్ కోర్స్. సో దట్ ఈస్ దేర్. ఓటీటీలో అవన్నీ ఉన్నాయి బిఫోరే. సో మేబీ వాళ్ళు కూడా అలానే అనుకోవచ్చు, బికాజ్ ఓటీటీలో కాబట్టి పీపుల్ విల్ రిసీవ్ ఇట్. బట్ ఓకే, మాకు తెలిసి అయితే మంచిగానే, చాలా బాగా వెళ్ళింది. చాలా మంది మౌత్ టాక్తోనే ఇది చూసావా, కొత్త పోరాడు చూసావా అని దాంతోనే వెళ్ళింది చాలా వరకు. హౌ వాజ్ దట్? అంటే మనకి ఆహాకి సెలెక్ట్ అయింది అని వచ్చినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? లైక్ ఇక్కడ స్టార్ట్ అవబోతుంది నా కెరియర్ దీంతో అనుకున్నారా? ఆఫ్ కోర్స్, మోస్ట్ ఎగ్జైటెడ్ థింగ్ ఆ రోజులు అసలు. అంటే అన్వేష్, మేము వీఆర్ అంటే కలిసే పనిచేస్తుండేది, కలిసే తిరుగుతుండేది. సో కొన్ని నేరేషన్స్ తర్వాత ఫైనల్లీ ఇది ఓకే అయింది అన్నప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. అంటే సంథింగ్, ఒక ప్లాట్ఫామ్ ఉన్నది దొరికింది మనకి ప్రూవ్ చేసుకోవడానికి. సో వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, కొంచెం ఫోకస్డ్గా. సో మా పని మీద ఫోకస్ చేసినాం. అండ్ యా, అన్వేష్ స్టోరీ టెల్లింగ్ అనేది ఒక డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. మీరంతా ముందు డిస్కస్ చేసుకున్నారా, దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు టెల్ స్టోరీ అని, లేకపోతే యాక్టర్స్ కానీ ఇలా పర్ఫామ్ చేయాలి అని డిడ్ యూ డిస్కస్ బిఫోర్? నో, అంటే క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడే తెలుసు అవి రా క్యారెక్టర్స్ అని. సో
సో వీ యూజ్ టు డిస్కస్ హౌ వీ ప్రజెంట్ ఏ క్యారెక్టర్, నా క్యారెక్టర్ కానీ అన్వేష్ది కానీ ఎలా ఉండాలి. సో మేము చాలాసార్లు డిస్కస్ చేసుకునేది, అంటే షూట్కి వెళ్ళేంత వరకు కూడా వీ యూజ్ టు డిస్కస్ ఎ లాట్. సో వీ వాంట్ టు గివ్ అ పర్టిక్యులర్ యూనిక్నెస్ టు ద ఎవ్రీ క్యారెక్టర్. సో అన్ని గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఉండే బిఫోర్ గోయింగ్ ఆన్ సెట్స్. మూవీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఐ థింక్ ఒక 2 phases వస్తాయి సక్సెస్ వచ్చే ముందు. ఏంటి అంటే ఆపర్చునిటీస్ వస్తాయి, ఎట్లయినా వస్తాయి, నేను నమ్మకంతో ఉండాలి, నా పని నేను చేసుకుంటూ వెళ్ళాలని ఫుల్ కన్విక్షన్తో ఉంటారు. సెకండ్ ఫేజ్ ఏంటి అంటే అసలు మనకు వస్తాయా, ఏవి ఎక్కడ ఏం కనిపించట్లేదు, వచ్చినవి కూడా చేజారిపోతున్నాయి. ఈ 2 అయితే సక్సెస్కి ముందు కంపల్సరీ అందరూ ఫేస్ చేస్తారు. డిడ్ యూ అంటే మీరు ఫేస్ చేశారా అలాంటివి? సో అది ఎవరి లైఫ్లోనే ఉంటుంది ఆర్టిస్టులకు అయితే నాకు తెలుసు. ఎందుకంటే వీ యూజ్ టు గో లాట్ ఆఫ్ ఆడిషన్స్. కొన్ని చాలా బాగా చేసినామని మనకు అనిపిస్తుంది, వాళ్ళు కూడా చెప్తారు బాగా చేసినామని. బట్ బయటకు వచ్చిన తర్వాత నోబడీ కాంటాక్ట్స్ యూ. అండ్ ఒక 2-3 days ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, బాగా మంచి ఆడిషన్ ఇచ్చి కాల్ వస్తుంది అని. సో మెల్లగా డైల్యూట్ అయిపోతుంది. సో విల్ గో టు అదర్. సో దిస్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. యా, సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. సో ఐ డూ ఫేస్ లాట్ ఆఫ్ this is I think even after getting success also, that is a continuous process to everybody, every artist. Every time you have to get to get good characters, you have to approach people and you have to ఇప్పుడున్న జనరేషన్లో ఓటీటీ వచ్చిన తర్వాత, సినిమాలు వచ్చిన తర్వాత వర్క్ ఎక్కువ ఉంది, యాక్టర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ ఫైనలైజ్ అయిన క్యారెక్టర్ ఏ పుట్టదో లేదో కూడా తెలియదు. ఇందాక కూడా తెలియదు, సెట్స్కి వెళ్ళి ఒకరోజు షూట్ చేసిన తర్వాత కూడా నమ్మకం. అవును, ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్ ఈస్ పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్గా చెప్పారు. ఇలాంటి టైంలో కంప్లీట్గా సినిమా మీద డిపెండ్ అయ్యి, యాక్టింగ్ మీద డిపెండ్ అయ్యి సర్వైవల్ అనేది ఎంతవరకు ఓకే అని మీకు అనిపిస్తుంది? అంటే మనం ఎంత హానెస్ట్గా ట్రై చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. ఏదో వచ్చేసినామా హైదరాబాద్కి, లేకపోతే ఓ రూమ్ తీసుకొని ఒక దగ్గర ఉండి ఏదో ట్రై చేస్తున్నాం అనుకుంటే కాదు. అంటే డైలీ నువ్వు నీ ఎఫర్ట్స్ ఏంటి, అంటే టు బికమ్ అన్ యాక్టర్, నువ్వు ఎవరిని మీట్ అవుతున్నావు, ద పీపుల్ అరౌండ్ యూ రియల్లీ బిలాంగ్స్ టు ద సినిమా, జస్ట్ టైం పాస్ పీపుల్ తోటి తిరుగుతున్నావు. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్ హియర్, మార్నింగ్ టు ఈవినింగ్. సో if you are really interested, if you are really honest to your work, then definitely you will get a chance if you try hard. సో ఏదో అట్లా ట్రై చేసినాము, ఏదో కాల్ వచ్చేమో దానికి మెయిల్ పంపించేసినాము, వాట్సాప్లో ఫోటోలు పంపించేసినాము, వాడు కాల్ చేసినప్పుడు చూసుకుందాము. అట్లా కాకుండా ట్రై టు గెట్ మోర్ డీటెయిల్స్. వాళ్ళు ఏ ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారు, ఎలాంటి క్యారెక్టర్స్ కోసం చూస్తున్నారు, ఎలాంటి ఆర్టిస్టుల కోసం చూస్తున్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఎగ్జాక్ట్లీ దే రిక్వైర్డ్. Get into the details, talk to people, call them, meet them, go to the offices. Then you will get know more about project. Then you will understand, okay, వీళ్ళు ఇలాంటి పర్టికులర్ క్యారెక్టర్స్ కోసం చూస్తున్నారు, ఇందులో నేను ఎక్కడైనా ఫిట్ అవుతానా. సో దెన్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు గివ్ అన్ ఆడిషన్, లేదా నువ్వే ఒక ఆడిషన్ టైప్ ఒకటి నువ్వు ఓన్గా చేసుకొని ట్రై టు సెండ్ దెమ్, ట్రై టు ఇంప్రెస్ దెమ్. See, that is your job, right? You came here to become an actor, so అక్కడ నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సో at any extent you can go, then you will definitely get. డిడ్ యూ ఫీల్ అంటే ఎక్కడైనా ఈ ప్రాసెస్లో వెళ్ళి ఆపర్చునిటీ అడగడం అనేది ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? యాజ్ యూ సెడ్, దట్స్ వై, అంటే మీరు ఇక్కడ ఉన్నదే అందుకోసం యాక్టింగ్, ఇక్కడ సిగ్గుపడకూడదు వచ్చిన తర్వాత, యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఆపర్చునిటీస్. ఎక్కడైనా ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? నేను ఆపర్చునిటీ అడిగితే వాళ్ళు ఏమైనా లేదు, అట్లేం లేదు. అంటే నౌ ఇండస్ట్రీ బికమ్ వెరీ ట్రాన్స్పరెంట్ ఐ థింక్, అండ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ గివింగ్ యూ exact information. If they really want, they really need you, then they'll definitely tell you. If they don't have requirement, no, then they'll definitely tell you. No beating around the bush. Yeah, ఇప్పుడైతే నాకైతే కనిపించట్లేదు. I mean, directly చెప్పేస్తున్నారు. Yeah, very happy, very happy. Yeah. Before, if you call them also, they'll directly tell you. If they really have requirement, they'll definitely ఖచ్చితంగా చెప్పేస్తారు ఫేస్ మీదే. Yeah, they'll call you, they'll take audition, everything will happen. ఇప్పుడు కొత్తగా యాక్టర్స్ రావాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ నేటివ్ ప్లేస్ నల్గొండ నుండి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక యాక్టర్ అవ్వాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమీ తెలియదు, ఎక్కడ స్టార్ట్ అవ్వాలో తెలియదు. ఫార్చునేట్లీ మీకు సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడే కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి ఫిలిం ఇండస్ట్రీలో. దెన్ యూ హ్యాడ్ యువర్ ఓన్ స్ట్రగుల్స్. అండ్ ఇప్పుడు కాంటాక్ట్స్ ఏం లేవు. ఐ ఫైండ్ కాంటాక్ట్స్ కూడా, నేనే ఫైండ్ అవుట్ చేసిన. ఈవెన్ అవంతి సినిమాని కూడా నేను ఫేస్బుక్లో I find out them, they're sharing something and I watched it and I felt okay, this is really good. So let's approach them. Okay, I mean, neene approach aina. So atla we have to find out. Nobody gives you opportunity here. Of course they atla నాకు చాలా మంది అడిగినారు. So after getting the Pushpa success tarvata, but I am nothing.
బికాజ్ నథింగ్ అని కదా అసలు మనం ఈవెన్ ఇఫ్ యూ బికమ్ స్టార్ ఆల్సో యూ కాన్ డూ ఎనీథింగ్. డైరెక్టర్కి ఒక ఐడియా ఉంటుంది, ఈ క్యారెక్టర్ కోసం వీడియో కావాలనుకున్నాను, నువ్వు రిఫర్ చేసినంత మాత్రం నా క్యారెక్టర్ నీకు ఇస్తే క్యారెక్టర్ కిల్ అయిపోతుంది. దట్ డజంట్ హెల్ప్ టు మూవీ, రైట్? సో నోబడీ గివ్స్ యూ ఆపర్చునిటీ బేస్డ్ ఆన్ యువర్ రిఫరెన్స్ ఆర్ రికమెండేషన్స్. ఫిట్ చేసి వచ్చిన దగ్గర నుండి సాఫ్ట్వేర్ జాబ్ పుష్ప రావడానికి రాజ్కి ఎన్ని ఇయర్స్ పట్టింది? అంటే నేను జాబ్ చేసేటప్పుడే ట్రయల్స్లో ఉండేవాడిని. సో 2019లో నేను క్విట్ చేసిన జాబ్. జస్ట్ కోవిడ్ ముందు ఎగ్జాక్ట్లీ 6 months బిఫోర్. సో ఇమీడియట్గా కొత్త పోరుడు ఆఫర్ వచ్చిన తర్వాతనే క్విట్ చేసిన జాబ్. సో కొత్త పోరుడు రిలీజ్ కావడము, కొత్త పోరుడు రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్గా పుష్ప. నేను పుష్పకి ఫెబ్లో సెలెక్ట్ అయ్యాను, 2020 ఫెబ్లో సెలెక్ట్ అయ్యాను. మార్చ్లో షూట్ ఉండే, March 18th నుంచి అట్లా వేరే కేరళ స్కెడ్యూల్ ఉండే. బట్ 18th 20th నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఆ టైంలో ఫస్ట్ కేరళలోనే కొంచెం కోవిడ్ కేసెస్ ఎక్కువ ఉండే, సో అక్కడే స్టార్ట్ అయింది. సో ఆ స్కెడ్యూల్ క్యాన్సిల్ అయింది. సో యా, బిఫోర్ స్ట్రగుల్ అన్నది పక్కకు పెడితే బిఫోర్ జాబ్, ఇక క్విట్ చేసిన తర్వాత అయితే ఇమీడియట్గానే వచ్చింది. బట్ అంటే నేను క్విట్ చేసిందే ఒక మంచి ఆఫర్ వచ్చిన తర్వాత, కొత్త పోరాడు ఆన్బోర్డ్ అయిన తర్వాతనే నేను క్విట్ చేసిన. బట్ యాక్చువల్ ట్రయల్స్ అనేది ఎన్ని ఇయర్స్ నుండి స్టార్ట్ చేశారు? 15 నుంచి సీరియస్గా ట్రై చేస్తుండే. వన్స్ నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 6 monthsకి నాకు అర్థమైపోయింది మనం ఇక్కడ ఉండలేమని. సో అప్పటి నుంచే టు ట్రై. ఓకే, గ్రేట్. ఇప్పుడు ఒక ఇయర్లో మీరు ఊహించుకొని వచ్చి ఉంటారు, ఒక ఇయర్లో ఇన్ని సినిమాలు చేస్తాను, దీన్ని బట్టి నాకు ఇంత మనీ వస్తుంది, ఇంత పేరు వస్తుంది అని ఊహించుకొని క్యాలిక్యులేషన్స్తో వచ్చి ఉంటారు కదా. ఎంత కాదన్నా ఐ నెవర్ క్యాలిక్యులేటెడ్ అబౌట్ మనీ అండ్ ఆల్, బట్ ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ వర్క్. ఖాళీగా ఉన్నప్పుడు అనుకున్నారు వర్క్ ఉంటే బాగుండదు. ఐ జస్ట్ వాంట్ టు వర్క్. దెన్ సర్వైవల్ ఎలాగా, మనీ ఎలాగా? See, that's what if you get work, then definitely you will get money also, right? So just focus on your work. Money will come automatically. 1 yearలో ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి అనుకున్నారు? ఇప్పుడు కాదు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఇప్పుడు. నేను ఎప్పుడు అట్లా ఎన్నడూ అనుకోలేదు ఇన్ని ప్రాజెక్ట్స్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి. బట్ వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ కమింగ్ ఆన్ మై వే, ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్. మ్యాక్సిమం నాకు నచ్చినవి చేస్తున్న దాంట్లో, నచ్చకపోతే డినే చేస్తున్నా, తప్పట్లేదు. ఎందుకంటే రిపీటెడ్ క్యారెక్టర్స్ ఐ డోంట్ వాంట్ టు డూ. ఓకే, సో యా. సో ఇప్పుడు వస్తున్న క్యారెక్టర్స్తో యూఆర్ ఫైన్, లైక్ మనీ వైజ్ కానీ ఆపర్చునిటీస్ వైజ్ కానీ? ఫర్ నౌ ఐఎమ్ గుడ్. సర్వైవల్ వైజ్ కానీ ఫైనాన్షియల్ కానీ ఓకే, నాట్ బ్యాడ్, ఐఎమ్ డూయింగ్ గుడ్. ప్రాజెక్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. దేర్ ఆర్ మెనీ అదర్ ప్రాజెక్ట్స్ ఆన్ ద ప్రాసెస్లో ఉన్నాయి. సో డెఫినెట్లీ అవి రిలీజ్ అయినాక ఇంకా బాగుంటుంది. సో రైట్ నౌ ఆపర్చునిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ ఇయర్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ వచ్చాయి అనుకోండి, అవి కాకుండా యాక్టర్ ఇంకే వర్క్స్లో ఎంగేజ్ అవ్వచ్చు, సో దట్ కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనీ ఉంటుంది. అంటే వాట్ యూ సే? సి దట్ డిపెండ్స్. ఇప్పుడు నీకు మల్టీ టాస్కింగ్ అలవాటు ఉంది, ఒకవేళ నీకు సినిమాల ఇండస్ట్రీలోనే ఉంటూ యూ కెన్ డూ యాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ సైడ్ యూ కెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటే యూ కెన్ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో చూసి యాక్టర్కి ఆపర్చునిటీస్ తగ్గుతాయి అన్నది అలా? దట్ ఈస్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్న డైరెక్షన్ అనుకుంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఎవ్రీ టైం ఏంటంటే నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వెరీ క్లోజ్ ఫ్రెండ్, హీ వర్క్స్ ఇన్ ఏ ప్రొడక్షన్ హౌస్ యాజ్ ఎ బాయ్, బట్ హీఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఫిలిమ్స్. వీ బోత్ వర్క్డ్ ఆల్మోస్ట్ 3 films. దెర్ ఆర్ పీపుల్, వాడు అక్కడ ఆఫీస్ బాయ్, బట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఫిలిమ్స్. ఐమ్ డామ్ షూర్ నెక్స్ట్ 1 yearలో విల్ బికమ్ వెరీ గుడ్ యాక్టర్. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ ఆఫీస్ బాయ్గా చేయాల్సిన అవసరం లేదు వాడికి. బట్ ఏంటంటే సర్వైవల్ కోసం మనకు నెలకు 20,000-25,000 శాలరీ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ మేనేజింగ్. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా అతనికి హెల్ప్ చేస్తున్నారు వెన్ ఎవర్ హీ గాట్ షూట్స్ అట్లా. సో అట్లా మళ్ళీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అంటే ఇఫ్ యూ హ్యావ్ దట్ కన్విక్షన్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు బీ హియర్, సో. హౌ ఇస్ లైఫ్ ఆఫ్టర్ పుష్ప తర్వాత లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అండ్ పీపుల్ నోటీస్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ గెటింగ్ గుడ్ ప్రాజెక్ట్స్ టు. దే ఆర్ ఆఫరింగ్ మీ ప్రామినెంట్ రోల్స్. గ్రేట్. యా. ఎక్స్పెక్ట్ చేసినంత త్వరగా వచ్చాయి ఆపర్చునిటీస్ ఆఫ్టర్ పుష్ప సక్సెస్? దిస్ నాకు సుకుమార్ సార్ స్టార్టింగ్లో రిలీజ్ అయిన కొద్ది రోజులకే చెప్పండి. ఐ మీన్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిస్ వర్డ్స్. బికాజ్ ఏమన్నాడంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఒకసారి నీకు సక్సెస్ వచ్చిన తర్వాత ఇట్ టేక్స్ అట్లీస్ట్ ఒక 1 year 2 years టైం టు మళ్ళీ నీకు అంత స్ట్రాంగ్ ప్రామినెంట్ రోల్స్ రావాలి. ఫ్రీక్వెంట్గా రావడానికి. ఎందుకంటే అప్పుడే నిన్ను చూసిర్రు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ నేను నా సినిమాలో చూసి బాగా ఎగ్జైట్ అయ్యిండు, అరే వీడు బాగున్నాడు, వీనికి ఒక క్యారెక్టర్ చేయాలి. బట్ ఆల్రెడీ అతను ఒక ప్రాజెక్ట్లో ఉన్నాడు అనుకో, ఈ కాండు ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అగైన్ హీ స్టార్ట్ రైటింగ్, దెన్ అతను అనుకున్న కథలో నువ్వు కరెక్ట్గా సూట్ అయితే రాసినప్పుడు అండ్ అది మళ్ళీ సెట్స్కి వెళ్ళేసరికి టేక్స్ టైం. అవును. సో ఈ ప్రాసెస్ పడుతుంది ఒక ఆర్టిస్ట్కి. సో అసలు డిసప్పాయింట్ కాకు, వచ్చినాయి చేసుకుంటే వెళ్ళు సర్వేగా. సో ఐ స్టిక్ టు దట్. ఓకే. యా. సుకుమార్ గారు పుష్పని మీకు ఎలా నెరేట్ చేశారు? హౌ వాజ్ యువర్ ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిమ్? మీ ఫస్ట్ కలిసినప్పుడు ఎలా ఉంది? ఆఫ్టర్ అంటే కొన్ని ఆడిషన్స్ స్క్రీన్ టెస్ట్లు అయిన తర్వాత వన్ ఫైన్ డే హీ కాల్డ్ మీ ఇన్సైడ్. ఫస్ట్ డైలాగ్ అనేది వచ్చి, రాజు బాగా చేసినావు, మనం చేస్తున్నాం ఈ సినిమా. ఓ మై గాడ్. సో దిస్ ఈజ్ హిస్ డైలాగ్, సుక్కు సార్ది. లైక్ ఆబ్వియస్లీ ఎగ్జైటెడ్, థ్యాంక్స్ చెప్పేసినాం అండ్ వీ టుక్ సమ్ పిక్చర్స్ అండ్ దాట్స్ ఇట్. తర్వాత మళ్ళీ సెట్లోనే ఇంకా అండ్ షార్ట్కి వెళ్ళే ముందు వాట్ ఈజ్ మీ అంటే ముగ్లీస్ ఎవడు, వన్ బ్యాక్ స్టోరీ ఏంటి, సో నాకు క్లియర్గా ఇంజెక్ట్ చేసిండు. ఎవ్రీడే షూట్ ఉన్నప్పుడల్లా చెప్తుండేది, అంటే షార్ట్ మొత్తం స్టోరీ చెప్పారా మీకు? మొత్తం స్టోరీ మీ క్యారెక్టర్ వరకు నెరేషన్ ఇచ్చారు. ఓకే. నేరేషన్ అని కూడా అనొద్దు, క్యారెక్టర్ వరకు కూడా. సో అంటే త్రూ అవుట్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, ఒక గ్రాఫ్ ఉంటుంది కదా, సో దట్ ఎక్స్ప్లెయిన్. అప్పుడే ఓకే చెప్పి వెంటనే మీ క్యారెక్టర్ గ్రాఫ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ అంటే మీరు ఎలా ప్రాసెస్ చేసుకున్నారు అదంతా? అక్కడే ఎగ్జైట్మెంట్, నెక్స్ట్ వెంటనే క్యారెక్టర్ నెరేషను ఊహించుకున్నారా? ఇంక కొన్ని రోజుల్లో నేను సెట్లో ఉంటాను, సుకుమార్ గారి సెట్లో? ఆఫ్ కోర్స్ అంటే దోస్ డేస్ వర్ రియలీ ఎగ్జైటింగ్. కాకపోతే మధ్యలో కోవిడ్ వచ్చేసి కొంచెం గ్యాప్ వచ్చింది షూట్ స్టార్ట్ కావడానికి. బట్ యా, సెట్లో ఎలా ఉండేది? మొత్తం అడవుల్లో షూట్ చేశారు కదా? అవును. మీరు కూడా ఉన్నారు కదా అడవిలో ప్రాసెస్ అక్కడంతా? యా, అక్కడ ఐ షాట్ ఫర్ మోర్ దెన్ 25 days there ఫర్ ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్. మీది ఫైటింగ్ అంతా పరిగెత్తేదంతా ఆల్మోస్ట్ అడవిలోనే కదా? యా. ఎట్లా ఉండేది అదంతా షూటింగ్ అంతా? జస్ట్ కోవిడ్ టైంలో కాబట్టి కొంచెం డిఫికల్ట్ అక్కడ ఉండటము. బట్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్, రవి సార్ అండ్ నవీన్ సార్, దే టుక్ వెరీ గుడ్ కేర్ అబౌట్ ఎవ్రీబడి. క్రూ కానీ క్యాస్ట్ కానీ అందరికీ హోటల్స్ అరేంజ్ చేయడం, ఫుడ్, ట్రాన్స్పోర్ట్. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఎట్ దట్ టైమ్. బట్ మాకు ఏ రోజు కూడా చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. తర్వాత సత్తిగాడి 2 ఎకరాల మూవీ, హంజీ క్యారెక్టర్, అదొక కైండ్ ఆఫ్ క్యారెక్టర్, టు ద ఎడ్జ్ ఆఫ్ క్యారెక్టర్ అనుకుంటే ఇది ఒకలాంటి క్యారెక్టర్, కన్నింగ్. అక్కడ ఫుల్ రా, ఇది ఇంకొక కైండ్ ఆఫ్ కన్నింగ్ క్యారెక్టర్. ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? హౌ డిడ్ యు పుల్ అవుట్ దట్ క్యారెక్టర్? అది డైరెక్టర్ అభినవ్ పుష్ప రిలీజ్ అయినాక కొద్ది రోజులకి కాల్ ఒక 2 months తర్వాత కాల్ చేసి, భయ్యా ఒక స్టోరీలో క్యారెక్టర్ అనుకుంటున్నా, కలవాలి అన్నాడు. సో వెళ్ళి కూర్చున్న ఒక 1.5 or 2 hours మొత్తం కథ చెప్పిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. అలాంటి ఒక క్యారెక్టర్కి నన్ను అనుకున్నాడు, ఎందుకంటే అప్పటి వరకు నేను అట్లాంటిది చేయలేదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ మీన్ యూ రియలీ థింక్ ఐ కెన్. ఇప్పుడు స్లాంగ్ ఉంది, అది కూడా తెలంగాణ బేస్డ్. సో అండ్ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్, ఐ కెన్ బిలీవ్. సో యా, అలా వచ్చింది. అంటే వీ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ ఒక 8 months ట్రావెల్ అయినాం సినిమా రిలీజ్గా, ఐ మీన్ షూట్కి ముందు. యా, అలా జరిగింది. మీరు ఎక్కడ యాక్టింగ్ కోర్స్ చేయలేదు? లేదు. డూ యూ థింక్ యాక్టింగ్ కోర్స్ అనేది కంపల్సరీయా ఫిలిమ్స్లోకి రావాలంటే? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ బికాజ్ ఐ డెంట్, నేను చేయలేదు కాబట్టి చేయాలని చెప్పను. బట్ ఏంటంటే దట్ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్తుంది. అండ్ ఇఫ్ యు ఆర్, అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు డిసిప్లిన్ లేదని కాదు, ఇఫ్ యు ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ యువర్ వర్క్, ఆటోమేటికలీ డిసిప్లిన్ ఉంటుంది. ఐ మీన్ ఎవ్రీథింగ్, మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ. సో ఫర్ మెచ్యూర్డ్ పీపుల్ ఐ డోంట్ థింక్ ఇట్ వాంట్ రిక్వైర్డ్. బట్ ద పీపుల్ హూ ఆర్ ఐ మీన్ కొంచెం ఎర్లీ ఏజ్లో వచ్చే వాళ్ళకి అట్లయితే దట్ డెఫినెట్లీ హెల్ప్స్ అనుకుంటాను. ఐ మీన్ యా, నార్మల్గా యాక్టింగ్లో ఇవాల్వ్ అవ్వాలి అంటే, అంటే వన్స్ కోర్స్ చేసిన వాళ్ళైతే కోర్స్ తర్వాత ప్రాక్టీస్, కోర్స్ చేయని వాళ్ళు అయితే దే హ్యావ్ టు, అంటే జనాల్లో ఎక్కువ ఉండాలి, రియల్ లైఫ్ ఎక్కువ చూడాలి. ఇప్పుడు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ గురించి అస్సలు అవగాహన లేదనుకోండి,
అక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది, ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిక్షనల్ క్యారెక్టర్ కోసం డెఫినెట్గా యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రియల్ లైఫ్ క్యారెక్టర్ యూ విల్ గెట్ రిఫరెన్స్. ఫర్ ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకో, యూ క్యాన్ అబ్జర్వ్ హిమ్ ఫర్ సమ్ డేస్ అండ్ ఓకే వాడు యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు. కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఉంటాయి, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఐ మీన్ యూ హ్యావ్ టు గివ్ సమ్ న్యూ వాట్ ఎవర్ ఫర్ దట్. సో అది కొంచెం కష్టం. మీరేమో తెలంగాణ, పుష్ప స్లాంగ్ ఏమో మొత్తం చిత్తూరు స్లాంగ్. ప్రిపరేషన్ ఎన్ని రోజులు పట్టింది? ప్రిపరేషన్ కాదు అంటే మాకు స్లాంగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉండేది ఇద్దరు, మోహన్ అండ్ చరణ్ అని. సో వాళ్ళు మాకు సెట్లో హెల్ప్ చేస్తుండేది. ఐ మీన్ వీ నో ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాము రాయలసీమ సినిమాలు, కడప ఇవన్నీ. సో యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత దెర్ ఆర్ మెనీ యూట్యూబ్ ఛానల్స్. చిత్తూరు స్లాంగ్లో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. వీ యూస్ టు ఫాలో దట్. సో లోకల్ ఎట్లా మాట్లాడతారు చిత్తూరు. సో దట్ నాకు ఎప్పటికీ పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఆడిషన్ టైంలో, పుష్ప ఆడిషన్ టైంలో జస్ట్ డైలాగ్స్ చెప్తారు, క్యారెక్టర్ రఫ్ క్యారెక్టర్ లేకపోతే జస్ట్ ఒక ట్రైట్ చెప్తారంట ఆ క్యారెక్టర్ గురించి. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఈ నోట్ బ్లేడ్ పెట్టుకోవడం కానీ, అదంతా ఎలా మీరు మీరు డెవలప్ చేసుకున్నారా, వాళ్ళు చెప్పారా? బ్లేడ్ అనేది సార్దే, సుకుమార్ సార్ ఐడియా అనేది. సో ఆడిషన్ అప్పుడు వాళ్ళు సిచ్యువేషన్ చెప్తారు నీకు, అంటే కంప్లీట్ స్క్రిప్ట్ అట్లా అని కాకుండా సిచ్యువేషన్ చెప్పేది అండ్ ఓన్ డైలాగ్స్ తోటి ఇప్పుడు నువ్వు ఎలా డిఫెండ్ చేసుకుంటావు క్యారెక్టర్. ఆడిషన్ మీకు డైలాగ్స్ ఇవ్వలేదా? స్లాంగ్ కూడా లేదు. చిత్తూరు స్లాంగ్ అడిగారా? చిత్తూరు స్లాంగ్ అడిగారు. ఇఫ్ యు నో చిత్తూరు స్లాంగ్ యూ కెన్ డూ ఇన్ చిత్తూరు స్లాంగ్. ఇఫ్ నాట్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ యువర్ ప్రిఫర్డ్ స్లాంగ్ యూ కెన్ డూ. ఏంటి మీకు ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటి ఆడిషన్లో? సో కొన్ని రిలేటెడ్ టు క్యారెక్టర్ ఇచ్చినారు, చాలా వరకు రిలేట్ లేని కూడా ఇచ్చినారు. అంటే జస్ట్ టు సీ దట్ యూనో రిలేటబుల్ క్యారెక్టర్ రిలేటెడ్గా ఉండే బిహేవియర్ని చూడడానికి, హౌ హీఈస్ అప్రోచింగ్ అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కట్టేసి కొడుతున్నారు, సో అండ్ వార్నింగ్ ఇస్తున్నాడు, నేను చంపేస్తా, ఐ మీన్ నువ్వు చెప్పకపోతే నీ ఇంట్లో వాళ్ళని చంపేస్తామా అనేది. అప్పటి వరకు వీడు స్ట్రాంగ్గా ఉన్నాడు, ఫ్యామిలీని చంపేసి అనేసరికి అలా హౌ హీ రియాక్ట్స్ ఇమీడియట్లీ. సో ఇట్లాంటి కొన్ని సిచ్యుయేషన్స్ ఇచ్చినారు అండ్ ఇంకా చాలా సో ఆన్ ది స్పాట్లో పర్ఫామ్ చేస్తుండేది. సో మీ క్యారెక్టర్ చచ్చిపోతుంది, 2 పాటలు ఉంటాయి, పార్ట్ 1 పార్ట్ 2, పుష్ప పార్ట్ 1 పార్ట్ 2. ఫస్ట్ పార్ట్లో మీరు చచ్చిపోతారు అని చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? ఫర్ మీ పార్ట్ 1లో అంత పెద్ద క్యారెక్టర్ రావడమే ఎక్కువ. ఇంకా నేను పార్ట్ 2లో కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం ఉన్నది అత్యాశ అవుతుంది. సో వాట్ ఎవర్ నాకు ఎంత రావాలో దానికంటే చాలా ఎక్కువ పేరు వచ్చింది ఆ క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు పుష్ప 2. నేను లేకపోయినా కానీ ఐ నో, ఐ మీన్ ద స్టోరీ రన్స్ somewhat about me also, and I'm there still. I'm part of Pushpa 2. Oh, nice. ఓకే. జగదీష్ మీరు పుష్పకు ముందే ఫ్రెండ్స్ కదా, మీ ఇద్దరు కలిసి యాక్టింగ్ అనేది కోఆర్డినేషన్ ఎలా ఉంది సెట్లో? అది మాకు చిల్ మూమెంట్స్ అన్నట్టు ఎంజాయ్ చేసినాం. మాకు అసలు అంటే 5-6 years నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరు సీన్లు అంటే కాంబినేషన్ సీన్ అదొకటి మెయిన్, బిఫోర్ కిల్లింగ్ మై క్యారెక్టర్, చంపేసే ముందు. దానికి ముందు చిన్న అంటే ఒకే సీన్లో ఉంటాం కానీ కనెక్షన్ ఉండదు. సో వీఆర్ వెరీ హ్యాపీ. సుకుమార్ గారు మీ వర్క్ చూసారా? మీరు ఆడిషన్ ఇవ్వక ముందు మీ అంతకుముందు చేసిన వర్క్స్ ఏమైనా చూసారా? సుకుమార్ గారు చెప్పారా చూసినట్టు? మేబీ కొత్త పోరాడు చూసి ఉంటాడు కొన్ని సీన్లు. ఐ మీన్ లుక్ వైజ్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాడు, 1-2 సీన్లు చూసి ఉంటారు. అదే సుకు సార్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒకతను చూసి సార్కి రిఫర్ చేశారు, అనిల్. సో ఒకసారి సార్ కూడా చూసి ఓకే కొంచెం మనకు సెట్ ఎలా ఉన్నాడు అనిపించి ఆఫీస్కి పిలిచినారు. సో అలా ఒక 6 times 7 times ఆడిషన్ చేశాను. 6 times 7 times? ఆఫ్ కోర్స్. ఎవరినో కొత్తని తీసుకొచ్చి సడన్గా నేను అంత పెద్ద సెట్లోకి తీసుకెళ్ళి ఇఫ్ యూ కాంట్ పర్ఫామ్ వెల్ అండ్ ఇఫ్ యూ డోంట్ డూ, ఐ మీన్ అట్లీస్ట్ నీకు బేసిక్ సెట్ బిహేవియర్ కూడా తెలియకుండా తీసుకెళ్తే అది వాళ్ళకైనా ప్రాబ్లం కదా. డెఫినెట్గా చేయాల్సింది 6 సార్లు కదా, 60 సార్లు చేసినా కానీ నష్టం లేదు.
ఎందుకంటే అంత పెద్ద సెట్ అది, సెట్కి వెళ్ళి నీ షార్ట్ నువ్వు కరెక్ట్గా చేయకపోతే ఒక రోజు అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో దేర్ ఆర్ కాంబినేషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. సో డెఫినెట్గా కేర్ తీసుకోవాలి. సుకుమార్ గారికి వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది? ఈజ్ ఆయన గురించి మనమే చెప్తాం, మాస్టర్. మీరే చెప్పాలి, మీరు యాక్ట్ చేశారు కాబట్టి. సో చాలా మందికి సుకుమార్ గారు అంటే ఆయన మూవీస్ ద్వారా, ఆయన వర్క్ ద్వారా చాలా మందికి ఇష్టం. చాలా మంది వెరీ డెడికేటెడ్. అంటే ప్రతి రోజు సెట్కి రాగానే ఆ రోజు సీన్ని ఇంకా అంటే తను అనుకున్న దానికంటే ఇంకా బెటర్మెంట్ చేయడం కోసం ట్రై చేస్తాడు. ఎవ్రీ షాట్కి ఆలోచిస్తూనే ఉంటాడు. అండ్ తనకు వచ్చేంత వరకు నో కాంప్రమైజ్, ఎన్నిసార్లు అయినా చేసుకుంటాడు. యా ఆఫ్ కోర్స్, అంటే ఆర్టిస్ట్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఈజ్ హ్యాపీ. అట్లా ఇచ్చినప్పుడు మనకు కూడా హ్యాపీయే కదా. సో ఇంకో 4 times కదా 10 times ఏమన్నా కానీ చేస్తాం, ఎందుకంటే మనల్ని మంచిగా చూపించడానికే తను ట్రై చేస్తున్నారు. సో డెఫినెట్గా వీ నెవర్ ఫెల్ట్ బ్యాడ్, వీఆర్ వెరీ హ్యాపీ. పుష్ప 2 ఎలా ఉండబోతుంది, మీకు ఎనీ ఐడియా? యా ద హోల్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే దానికి ఉన్న బజ్ తెలుసు. యా డెఫినెట్లీ అందరి జనాలు అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువే ఉంటుంది. ఐ నో యాజ్ ఫార్ యాజ్ మీరు చనిపోయినా మీ ప్రెజెన్స్ ఉంటుంది కదా. ఐ మీన్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ యాజ్ యూ సెడ్ ఇందాక. యూ యాక్చువల్లీ రివీల్డ్ ఇట్. అంటే ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత దెర్ ఇస్ మై సిస్టర్ క్యారెక్టర్ ఉన్నది, మా బావ క్యారెక్టర్ ఉన్నది. సో దర్ డెఫినెట్లీ వాళ్ళకి రివెంజ్ వెంజెన్స్ అని ఉంటుంది కదా. సో డెఫినెట్గా యా ఉంటుంది అనుకుంటున్నాం. ఏదైనా పుష్పాల మా కోసం డైలాగ్ చెప్తారా? నా క్యారెక్టర్ నాకు వన్ ఎక్స్ప్రెషన్ దట్ యూ గేవ్ ఇన్ ద మూవీ నాకు చాలా ఇష్టం. ఏంటంటే మీరు కొడుతుంటారు కదా, భయపడుతున్నాడు బాబా వీడు, భయపడుతున్నాడు, అమ్మో సైకా అంటే ఆ ఎక్స్ప్రెషన్లో అంత క్రూయాలిటీ ఎంత బాగా కనిపిస్తుంది. అంటే యా క్యారెక్టర్కి తగ్గట్టు డైలాగ్ అంటే కొంచెం అంటే బేసిక్గా అది ష్యూర్ ఆ డైలాగ్ అది మీ ఇష్టం ఏదైనా. అంటే స్ట్రాంగ్ డైలాగ్ అదే. అండ్ బిఫోర్ దట్ ఇంటర్వ్యూల ముందు ఒక సీన్లో డైలాగ్ ఉంటుంది, ఏంది బాబా నట్ట వదిలేసి ఉండవు. షాక్లో ఉన్న చెప్పింది, ఏంది బాబా నట్ట వదిలేసి ఉండవా, చంపేయాల్సిందే. నువ్వేంద్రా ఆడ వెళ్ళిపోయిన అరగంటకు వచ్చి మాట్లాడుతున్నావు. అదే బాబా కళ్ళ ముందు శవాన్ని చూసి కూడా వాడు అట్ట మాట్లాడుతూ ఉంటే షాక్లో ఉన్నా బాబా. ఓకే నెక్స్ట్ డైలాగ్ నేను చెప్పలే, నేను ఎక్కడ కల్లా ఉంటా. నైస్, దట్స్ గ్రేట్. అండ్ ఐఎమ్ గోనా ఆస్క్ యూ సంథింగ్. ఒకటి అడుగుతాను బట్ అంటే మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు. మొగిలేషు మొత్తం సినిమాలో ఫేమస్ అయింది ఏంటి అంటే ఆ బ్లేడ్, నోట్లో బ్లేడ్ పెట్టుకొని. అది మా కోసం చేస్తారా ఇప్పుడు ఫర్ మై వ్యూవర్స్, మన వ్యూవర్స్ కోసం? మీరు ప్రిపేర్ అయినారు కదా, తీసుకురండి. ఓకే హియర్ బ్లేడ్ తీసుకొచ్చేసాను మీకోసం. ఇప్పుడు ఆయన పర్ఫామ్ చేసి చూపించబోతున్నారు. బట్ మీరు మాత్రం ఇంట్లో అస్సలు ట్రై చేయొద్దు. సో ఇది యూట్యూబ్లో వస్తుంది కాబట్టి పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. మీరు అస్సలు ట్రై చేయొద్దు. చాలా రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు చేశారు ఇలాగా రాజ్ గారు. సో మీరైతే అస్సలు ట్రై చేయొద్దు, ఈవెన్ ట్రై చేయొద్దు, పర్ఫామ్ చేయొద్దు ఇలా ఇంట్లో. డన్. చాలా రోజులు అయింది. మీరు ఏదో చూయింగా వేసుకున్నట్టు వేసేసుకున్నారు నోట్లో. అమ్మో ఓ మై గాడ్, గ్రేట్ టాకింగ్ టు యూ రాజ్ గారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ ఐ డ్రీమ్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్స్ అలాట్. అండ్ ఐ విష్ యూ మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.